హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాస్ వరల్డ్. నేను మీ మోహి. చిల్డ్రన్ స్పెషల్ డే 2లో బయట షాప్లో దొరికే హల్దీరామ్స్ మూంగ్ దాల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలైతే చూపిస్తానండి. సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు కదా, ఏదో ఒకటి స్నాక్ కావాలని అడుగుతారు కదా, అప్పుడు వెంటనే ఇలా అయితే చేసివ్వండి, చాలా అయితే ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా 2-3 సార్లు అయితే వాష్ చేసుకుని మరికొన్ని వాటర్ అయితే వేసి ఒక 12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. 12 అవర్స్ నానిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. మీకు పెసరపప్పు అనేది సైజ్ పెద్దగా అవుతుంది అండ్ అలాగే సాఫ్ట్గా కూడా అవుతుంది. మరొక 2 సార్లు ఈ పెసరపప్పునంతా కూడా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పునంతా కూడా వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ స్ట్రైన్ చేసుకున్న పెసరపప్పునంతా కూడా ఒక క్లాత్ మీద అయితే వేసి ఆరనివ్వాలండి. పెసరపప్పులో కొంచెం కూడా వాటర్ లేకుండా అయితే బాగా డ్రై చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి 1 అవర్లో మీకు మొత్తం కూడా డ్రై అయిపోతుందండి. మీకు కొంచెం త్వరగా కావాలంటే ఫ్యాన్ కింద అయితే ఆరవేసుకుని మధ్యలో ఇలా కలుపుతూ అయితే ఆరనివ్వాలండి. నాకైతే 1 అవర్ తర్వాత అయితే ఆరిపోయింది మొత్తం కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పును మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. బ్యాచెస్ వైజ్గా అయితే వేసుకోండి, మొత్తం ఒకేసారి వేయకూడదు. ఇప్పుడు ఈ పెసరపప్పును మొత్తం కూడా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అసలే పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. కొంతసేపటికి పెసరపప్పు అయితే ఫ్రై అయ్యి ఆయిల్లోంచి అయితే పైకి అయితే వస్తూ ఉంటాయి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. వీటన్నిటినీ కూడా ఒక స్ట్రైనర్లోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మిగిలిన పెసరపప్పునంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మీకు బయట మార్కెట్లో కొనే మూంగ్ దాల్ రావాలంటే ఈ టిప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనండి. ఇప్పుడు ఈ పెసరపప్పును మొత్తం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంది అనుకుంటే ఒక టిష్యూ పేపర్తో అయితే ఈ పెసరపప్పు మీద అయితే ఒకసారి ట్యాప్ చేసుకుంటూ అయితే ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, టిష్యూ పేపర్కి కొంచెం ఎక్సెస్ ఆయిల్ అయితే ఉంది కాబట్టి అదంతా కూడా టిష్యూ అయితే పీల్ చేసుకుంటుంది. ఎన్నో డబ్బులు పోసి అయితే మార్కెట్లో ఈ ప్యాకెట్స్ అయితే కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్క హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే చాలండి. చాలా అయితే మంచిగా మనకి ఇంట్లోనే హల్దీరామ్స్ మూంగ్ దాల్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం అంత చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మా పాప ఏంటంటే అంతగా స్పైసీ అయితే తినదు, సో నేనైతే చాట్ మసాలా అయితే వేయలేదు. డే 3లో ఇంకొక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.